రైట్. ఇంద్రనీల్ గారు, ఒక బలమైన శక్తిగా ఇంత ఎక్స్పీరియన్స్ నేను చెప్పాను కదా, ఒక సీఎం స్టాలిన్ అదే రాజకీయ నేపథ్యం, చాలా పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. ఇటు తీసుకుంటే పళనిస్వామి ఏఐఏడీఎంకే రాజకీయ నేపథ్యం, ఇవన్నీ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం. వీళ్ళ మధ్య ఏ అనుభవం లేకుండా సీఎం రేపు 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారంటారు. ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు అసలు విజయ్కి? తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే జయలలిత గారు మరణించిన తర్వాత అన్నాడీఎంకేలో కొంత సంక్షోభం, అంటే బలమైన నాయకుల ఫేస్ వాల్యూ లేని వాళ్ళు అలా అయిపోవటం. మరొకటి ఏంటంటే వాళ్ళు బీజేపీలో పొత్తులోకి వెళ్ళటం. బీజేపీతో పొత్తులో కనగానే కేంద్రంతో పొత్తు అంటే కొంత తమిళ వాతావరణంలో కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. అదే సమయంలో డిఎంకే ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత అవ్వచ్చు. అంటే ఎక్కడైతే ఒక గ్యాప్, అంటే ఇప్పుడు వ్యాక్యూమ్ ఉందో ఆ టైంలో రైట్ టైంలో పార్టీని పెట్టడం అనేది కూడా విజయ్ యొక్క గెలుపులో ప్రథమ కారణం అదే అంట నేను. అంటే ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ ఇంకెవరన్నా వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న సమయంలో పార్టీని స్థాపించి ముందుకు రావటం. తర్వాత మీరు చూసుకుంటే ఈ పొత్తులు భావస్వారూప్యత అవ్వచ్చు, లేదు ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక ఎజెండా, ఒక సిద్ధాంతము, భావస్వారూప్యత ఉంటాయి. ఇవి విజయ్ గారు తన స్టాండ్ ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పి నేను ఎవరితో పొత్తు పెట్టుకోను అనేది, ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అనేది చెప్పే ముందు ఇప్పుడు డిఎంకే కానివ్వండి, అన్నాడీఎంకే అధికారంలోకి రావటం కోసమే పొత్తుల్లాగా పెట్టుకున్నారు. దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఏంటంటే, విజయకాంత్ గారు పెట్టిన పార్టీ గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో ఉంటే ఈ ఎన్నికల్లో డిఎంకేతో. పన్నీర్ సెల్వం గారు గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉంటే ఈ ఎన్నికల్లో డిఎంకే. అసలు డిఎంకే భావజాలానికి బీజేపీ అసలు ఏమన్నా పోలికుందా? కాంగ్రెస్ బీజేపీ అనుకుందాం. అంత తేడా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఏమైందంటే నాయకుడు వస్తాడు కానీ నాయకుడు వెనక క్యాడర్ వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భావస్వారూప్యత మారిపోయిన పార్టీకి ఓటేయాలి అంటే క్యాడర్ మనసు చంపుకొని వేయలేదు. సో ఈ విధమైన పొత్తులు ఇప్పుడు దినకరన్ డిఎంకే నుంచి విడిపోయిన తర్వాత కొత్త పార్టీ పెట్టి వాళ్ళు అన్నా డిఎంకే. అంటే మీరు విడిపోయినంత మాత్రాన మీ క్యాడర్ అయితే సేమ్ క్యాడరే కదా. అదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, కాంగ్రెస్ క్యాడర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకోను, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు నచ్చో అతనితో ట్రావెల్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ భావజాలం అంటే ఈ సెక్యులర్ భావజాలాన్ని దాటి ఆల్ ఆఫ్ సడన్ ఈ మతం అట్లాంటివి ఎత్తుకుంటే క్యాడర్ నిలబడరు. సిమిలర్ గా ఆ స్టాండ్ కూడా మర్చిపోయి డిఎంకే అన్నాడీఎంకే అసలు సంబంధం లేని పొత్తులు పెట్టుకున్నారు. అదొకటి కలిసి వచ్చింది. రెండోది ఏంటి, రెండు పార్టీలు ద్రవిడ అనే పేరును వాడుకొని పెట్టినా ద్రవిడను మించి, అంటే ఇప్పుడు దాకా పెట్టిన పార్టీలని ద్రవిడ ఉండేలాగా మేనేజ్ చేసుకుంటారు, అది ఇంపార్టెన్స్ లాగా. ఈయన దాని మించి తమిళ అంటే తమిళ్ ఫీలింగ్. ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే 2011 సెన్సెస్ లోనే 42 లక్షల మంది మాతృభాష తెలుగు అని నోట్ చేయించుకున్నారు తమిళనాడు ప్రజల్లో. సో అంత భారీ సంఖ్యలో ఉన్న తెలుగు వాళ్ళు సైతం తమిళ్ మాట్లాడతారు, అక్కడ ముస్లింస్ తమిళే మాట్లాడతారు. అక్కడ తమిళ్ ఫీలింగ్ అంత ఉన్నప్పుడు ఆ తమిళ్ని సెలెక్ట్ చేసుకోవటం, ఈ రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలతో పొత్తులో ఉండే, డిఎంకే కాంగ్రెస్ తో అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించిన సందర్భాలు మనం చూసాం. జయలలిత గారు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగులోనే ప్రభావం ఉంటుంది, ఎమ్మెల్యేతో తెలుగులో మాట్లాడారు, సమాధానం. సో వీటన్నిటి మధ్య ఏంటంటే అందరికీ సమదూరం పాటిస్తూ, అంటే జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీతో నేను పొత్తు పెట్టుకుని అంటాం. ఆయన ఫస్ట్ డే నుంచి చివరి దాకా ఒకటే సిద్ధాంతం, ఒకటే స్టాండ్ తీసుకున్నారు. డిఎంకే బద్ధ శత్రువు, సిద్ధాంతపరమైన శత్రువు బీజేపీ. అంటే ఇప్పుడు షార్టేజ్ ఉన్న తర్వాత కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు ఆయన. అంటే ఇప్పుడు ఒక 7-8 సీట్లు 10 సీట్లు షార్టేజ్ ఉన్నా కూడా ఆయన అదే స్టాండ్ మీద, అంటే బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు, డిఎంకే బద్ధ శత్రువు లాగే ఆయన. బద్ధ శత్రువు అంటే అవినీతి, వీటి గురించి. సో ఆయన తీసుకున్న స్టాండ్కి ఆయన కమిట్ అయి ఉంటాం. అట్ సేమ్ టైమ్ సార్ ఇవన్నీ ఆయన కలిసి వచ్చిన అంశాలు అయితే మేజర్గా మేనిఫెస్టో అలిమి కాని హామీలు ఇచ్చి ఈ రోజున అధికారంలోకి అయితే రాగలుగుతున్నారు. కానీ విజయ్ గారు రేపు ఇవన్నీ చేయగలిగే పరిస్థితి అయితే అక్కడ కనపడట్లా. అంటే ఒక రుణమాఫీ ఉంది, ఆడబిడ్డ నిధి ఏపీలో 1500 అంటేనే 1,50,000 కోట్ల బడ్జెట్ అయితే ఇక్కడ 2,500 అంటే 3 లక్షల కోట్ల బడ్జెట్ అది. సో అది ఉంది. కౌలు రైతుల్ని ఐడెంటిఫై చేయడమే కష్టంగా ఉంటే కౌలు కూలీలకు సైతం 10,000 ఇస్తానన్న హామీ ఉంది. నిరుద్యోగ భృతి ఉంది. గ్రాడ్యుయేట్స్కి అయితే 4,000, డిప్లొమా హోల్డర్స్కి అయితే 2,000 చెప్పారు.
1,00,000 ఉద్యోగాలు ఇస్తేనే బడ్జెట్ పెరిగిపోయింది, ఖజానా ఖాళీ అని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు సచివాలయం ఉద్యోగులకి. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఇప్పుడు విజయ్ గారు. ఇట్లా అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి తులం బంగారము పట్టు చీర అనే ప్రామిస్. ఈరోజు తులం బంగారం అంటే 1,60,000, అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి 2 లక్షలు దగ్గర పట్టు చీర అన్ని కలిపి ఇవ్వాలి. ఇలాంటి అలిమి గాని హామీలు ఎన్నో ఇచ్చారు. ఏది 6 సిలిండర్లు ఫ్రీగా, ఫ్రీ బస్సు అవ్వచ్చు, 15,000 అమ్మఒడి లాంటి పథకం అవ్వచ్చు, 100 రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం అవ్వచ్చు. కొన్ని పాజిటివ్ ఉండి, కొన్ని 25 లక్షలు ఆరోగ్యశ్రీ అంటే అది వైద్యం, అది ఎవరికైనా ఇవ్వాలి. అట్లా కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉండా. నేనేమంటా అంటే ఒక ఎగ్జాంపుల్ సార్, నాట్ కంపేరింగ్ విత్ జగన్ గారు, బట్ జగన్ గారిని తీసుకుందాం. 2014లో టీడీపీ మేనిఫెస్టోని చూపించి ఇది అలిమిగాని హామీలు ఇచ్చే మేనిఫెస్టో, మిమ్మల్ని మోసం చేస్తున్నారన్నారు. అదే జరిగింది. ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీని చేయలేకపోయారు, రైతు రుణమాఫీని పూర్తిగా చేయలేకపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోతో వచ్చారో ఆ మేనిఫెస్టోలో 95%, 98% అచీవ్ చేసి చూపించారు. అది కూడా ఒక 2 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేయాలి. ప్రతి పథకాన్ని మొదటి సంవత్సరంలోనే స్టార్ట్ చేసి తను ఏదైతే ప్రామిస్ చేశారో చూపించారు. 2024 చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు విజయ్తో కంపేర్ చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటి? ఎన్నికల్లో అలవగాని హామీలు ఇచ్చి తర్వాత ఎగ్గొట్టడం. మీరు ఏదైనా తీసుకోండి, అవకాశం ఉన్నా కూడా ఎగ్గొట్టడం అనేది అది ఆయన మొత్తం కెరీర్ మొత్తం అదే కనిపిస్తుంది. ఇప్పుడు నేనేం కాదు మీరు అది చూడండి, రైతు రుణమాఫీ ఎగ్గొట్టేశారు, డ్వాక్రా రుణమాఫీ చేయగలిగింది కదా, డ్వాక్రా రుణమాఫీ ఎందుకు ఎగ్గొట్టారు? అంటే ఇప్పుడు సిలిండర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కనీసం? సరే, 3,60,000 కోట్ల రూపాయలు 23 నెలల్లో అప్పులు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు కనీసం సిలిండర్ ఎందుకు ఇవ్వలేకపోతారు? ఒక్క సిలిండర్ సార్ ప్రపంచం మొత్తంలోని అతిపెద్ద మేధావి ఇవ్వాలి అనే ఆలోచన లేదు. 99 పైసలకు భూములు ఇచ్చేస్తాం కానీ మహిళలకి సిలిండర్ మాత్రం ఇవ్వం. ప్రపంచం మొత్తంలో అతిపెద్ద మేధావి విజనరీ తనకు ఎవరన్నా చెవిలో వచ్చి సలహా చెబితే గానీ ఇంప్లిమెంట్ చేయలేని స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం సార్. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టంగా భావించాలి దాన్ని. ఏది 99 పైసలు ఇవ్వలేకపోయారు? నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా, పెద్ద హామీలు వదిలేద్దాం. ఎన్ని వదిలేండి సార్, ఆరోగ్యశ్రీ ఆగిపోయి 4 రోజులు అవుతుంది, సిరంజీలకు దిక్కులేదు ప్రభుత్వ హాస్పిటల్. 3,60,000 కోట్ల డబ్బు ఎక్కడ పోయింది? సో నేనేమంటానంటే సార్, కాబట్టి చేయాలనే మనస్తత్వం ఉంటే, కరెక్ట్ గా ఆర్థిక పరిస్థితిని అంచనా వేయగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా అంచనా వేశారు, నేను ఇది చేయగలను చెప్పారు, అవి మాత్రమే చేశారు. 2024 చెప్పారు, చేయలేకపోయారు. మీకు ఇంకొక అదే ఎగ్జాంపుల్ చదువుతుంది. 2024 మేనిఫెస్టోలో కూడా మిమ్మల్ని చంద్రబాబు గారు మోసం చేస్తున్నారు, ఈ పథకాలు మీకు ఇవ్వలేరు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ఆడబిడ్డ అనేది ఎగ్గొట్టారు, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు, అలాగే 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ ఎగ్గొట్టారు. ఈ అంటే అలిమిగాని హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి అధికారంలో రావటం కంటే అలా రాకపోవటాన్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. దీన్ని వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన సందర్భం అని అయితే నేను చెప్తా. రెండోది ఏం చెప్తానంటే, విజయ్ గారు మొదటిసారి అధికారంలోకి వచ్చారు. ఒకవేళ రాజకీయ పరిజ్ఞానం లేకపోయి వచ్చినా కూడా, ఇక్కడ నేను ఒక ఫెయిల్యూర్ చెప్తా సార్, ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కూడా. స్ట్రాటజిస్టులు నియమించుకునే సందర్భంలో వేరే రాష్ట్ర స్ట్రాటజిస్టులకి ఈ రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. వాళ్ళు వస్తారు, సంపాదించుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు విజయ్కి స్ట్రాటజిస్ట్ ఎవరు? అనిల్ సాహు అని ఎవరో ఉంటారు. అతనికి తమిళనాడు ఆర్థిక పరిస్థితితో ఏంటి, రేపు ఉదయం ఆ రాష్ట్ర ఆర్థికంగా దెబ్బతింటే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? మేనిఫెస్టోలో అలిమికాని హామీలు పెడతారు, పొరపాటున అవన్నీ ఫిల్ఫిల్ చేయలేకపోతే ఈ డ్యామేజ్ ఎవరికి జరిగింది? అనిల్ సాహుకి ఏమైనా జరిగిద్దా? ఎవరు జరగబోతుంది? విజయ్కి జరగబోతుంది. సో విజయ్ గారు మరి మేనిఫెస్టోని ఎంత పాటు నిలబెట్టుకోగలరు అనేది చాలా ప్రధానం. ఇంకొకటి సార్, అసలు ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20 ఎన్ని అప్లోడ్ చేసిందా లేదో కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చూసాం కదా, అలా ఒకటి ఉంది. అంటే ఈ ఒక్క రాష్ట్రం కాదు నేను చెబుతుంది, ఆల్ ఓవర్ 5 రాష్ట్రాల్లో ఫామ్ 20 అప్లోడ్ చేశారో లేదో తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక అబ్జర్వేషన్ సార్, ఎస్ఐఆర్ నడిచింది కదా తమిళనాడులో, 97 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ లో తొలగించబడితే వాళ్ళు ఇచ్చిన 1 మంత్ గడువులో 23 లక్షల ఓట్లు మళ్ళీ తిరిగి జాయిన్ చేయగలిగారు. అంటే దగ్గర 74 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ లో తొలగించబడ్డాయి. తరువాత 2024 పార్లమెంటు ఎన్నికలకు పోలైన ఓట్ల కంటే 55 లక్షల ఓట్లు అదనంగా పోలైనవి. అంటే తొలగించబడిన 74 లక్షలు, కొత్తగా పోలైన అదనంగా పోలైన 55 లక్షలు కలుపుకుంటే 1,25,00,000 ఓట్లు. అంటే 30% పోలింగ్. 30% పోలింగ్. మరి ఇది మ్యానిపులేషనా లేదు నిజంగానే తొలగించబడ్డాయా? పార్లమెంట్లో ఓటైన వాళ్ళు ఎస్ఐఆర్ లో తొలగించబడ్డ తర్వాత కూడా నిజంగా 55 లక్షల మంది కొత్తగా వచ్చి ఓటేశారా? 18 ఏళ్ల నుంచి 23 సంవత్సరాల లోపు కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్న వాళ్ళ సంఖ్య 7 లక్షలని ప్రకటించడం జరిగింది. మరి ఈ కొత్తగా వచ్చిన ఓటర్లంతా ఎవరు? ఎన్నో సందేహాలు వీటి మీద వస్తానే ఉండే సార్.
అవన్నీ క్లియర్ కావాలి. ఆ, Right.